ప్రేమ ఆపోజిట్ సంవత్సరాల నుంచి డబ్బులు ఇట్లా మమ్మల్ని వాళ్ళ బాధలు పెడుతున్నాడు. మేమిద్దరం భార్య భర్తమండి. మా వారు నేను ఇద్దరు హ్యాండిక్యాప్డే. మొన్న నాకు కొద్దిగా లేచి తిరిగేవారు. ఇప్పుడు అది కూడా తిరగలేకపోతున్నాడు. మేము మా దగ్గర తీసుకున్నాడు. వేణు బాబా ఇద్దరు హ్యాండిక్యాప్డ్. మమ్మల్ని భలే బాధలు పెడుతున్నాడండి. ఆయన ఇవాళ ఇస్తారే ఇవాళ ఇస్తారే ఇస్తానని ఈ సంగతి చేసి నేను మొన్న సోమవారం కూడా వచ్చాను. మంగళవారం వచ్చాము. సార్ ఉంటారని వచ్చాము. సార్ లేరండి. చూసుకోలేదా? మా వారి ఫ్రెండ్ ఇప్పించాడండి. ఆయన పేరు ఏమో ముద్దులో పూర్ణ. అయితే ఆయన మధ్యలో మా వారి ఫ్రెండ్ ద్వారాగా ఆ అబ్బాయి ఎవరో మాకు తెలియదు. వేణు బాబు అని అబ్బాయి. ఈ అబ్బాయి నాకు మంచోడని చెప్పి ఇప్పించాడు. ఈ అబ్బాయి కూడా నా తెలియదు. నేను విజయనగరం నుంచి వచ్చాను. బొబ్బిలి నుంచి, విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి నుంచి వచ్చాము. 2022లో సాల్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మా చేత ఒక్కొక్కరి చేత 5 lakhs 4 lakhs 3 lakhs వరకు కట్టించుకున్నారు. ఇంతవరకు మాకు ఎండి జాబ్ ఇస్తానని చెప్పి ప్రయోజనం లేకుండా చేశారు. మా డబ్బులు లేవు, జాబ్ లేవు. మేము ఎంత సఫర్ అవుతున్నాము. ఖమ్మం రమ్మంటే అక్కడికి వెళ్ళాం. ట్రైనింగ్ అంటే విజయవాడ వచ్చాము. అన్ని చోట్ల తిరిగాం కానీ ఇంతవరకు మాకు డబ్బు లేవు, జాబ్ లేవు. చాలా సఫర్ అవుతున్నాం మేము. ఇలాంటి పని ఎవ్వరూ చెయ్యొద్దు. ఇదిగోండి ప్రాజెక్ట్ కాల్ లెటర్ ఇస్తామని ఫస్ట్ 2,500 కట్టించాము. తర్వాత మీడియేటర్కి 2,500 జాబ్ ఆపేస్తున్నామని చెప్తే మళ్ళీ తర్వాత 2 కట్టాము. ఇవన్నీ ప్రూఫ్స్తో సహా మా దగ్గర ఉన్నాయి. ఆయన మీద కేసు వేస్తే అక్కడికి మాకు కంపెనీకి వెళ్ళింది 1 lakh వెళ్ళింది కంపెనీకి. ఇవన్నీ ఇదిగోండి ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ఎండి వెంకటేశ్వరరావు అనే కేసు వేసాము. ఇదిగోండి లిస్ట్ 200 members లిస్ట్ ఉంది. ఒక్కొక్కరికి 1 lakh 1.5 అలా. ప్లీజ్ మాకు న్యాయం చేయాలి సార్. పవన్ కళ్యాణ్ సార్, సీఎం సార్, మాకు దయచేసి మాకు ఏదో ఒక న్యాయం చేయండి ప్లీజ్ సార్. ప్లీజ్, ఇంతమంది మేము అందరం సఫర్ అవుతున్నాం. ప్లీజ్ సార్ మాకు న్యాయం చేయండి. నేను పార్టీపురం మన్యం డిస్ట్రిక్ట్ నుంచి సాలూరు గ్రామం నుంచి వచ్చాను, మండలం నుంచి వచ్చాను. 2022లోని వెండర్ అనే ఒక పర్సన్, అంటే ఈ ఏబీ వెంచర్స్ ఏవైతుందో ఆ వెంచర్స్ నుంచి వెండర్ అనే ఒక పర్సన్ ఏంటంటే మనిషి కూడా 3 lakhs 4 lakhs 5 lakhs మేడం చెప్పినట్టు తీసుకొని ప్రతి ఒక్కరికి అన్యాయం చేయడం జరిగింది సార్. ఇది ఎలా జరిగిందంటే మేము ఎలా నమ్మారు మీరు అనొచ్చు. మీరు ఎలా నమ్మారు 3 లక్షలు ఎలా ఇచ్చారు అనొచ్చు. మాకు పేపర్ స్టేట్మెంట్స్ ఏదైతే ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఆదిమూలపు సురేష్ గారి చేతుల మీదుగా ఇది రిలీజ్ చేశారు సార్. సాల్ట్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేశారు. ఆయన ఎవరైతే ఈ మెయిన్ పర్సన్ ఉన్నారో వెంకట గారు అనే పర్సన్, వీళ్ళిద్దరు పేపర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సార్. ఆ పేపర్ స్టేట్మెంట్ చూసి ఓకే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కాస్త సెంట్రల్గా మన గవర్నమెంట్కి వస్తుంది, మన గవర్నమెంట్ నుంచి థర్డ్ పార్టీ కింద ఈ కంపెనీ తీసుకుంటే ఈ కంపెనీ మన ఎంప్లాయ్మెంట్ ఇస్తుందని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మోసపోయాం సార్. మోసపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్లు పెట్టాం. లాస్ట్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కంప్లైంట్స్ పెట్టారు ఆల్రెడీ. ఎఫ్ఐఆర్లు కూడా నమ్మదే, కానీ ఎవరి మీద సీరియస్ తీసుకోలేదు. ఇది కంప్లైంట్ పేపర్. సో ఈ కంప్లైంట్ పేపర్ టోటల్గా ఇప్పుడు మీకు చెప్పినట్టు 240 మంది 214 మంది వరకు అందరికి కూడా ఎవరికి ఎంత ఇచ్చాము, ఎవరికి ఎంత చేసాము అనేది క్లియర్గా ఉంది సార్. కానీ ఏ ఒక్క మెయిన్ పర్సన్ మీద కూడా ఇప్పటికి వచ్చి ఎవరు యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకోబోలేదు కదా. దాంతో పాటు ఏంటంటే మా మీద ఒత్తిడి ఎక్కువైంది సార్. మీరు ఎలా వెళ్తారు, మీరు ఎందుకు వెళ్తారు, మీకు మేము ఇవ్వబోతే అడగండి, మీరు ఎందుకు వెళ్తారు, ఇస్తే మాత్రం మీరు కేసు పెడితే మాత్రం మీకు డబ్బులు వస్తాయా, ఏం చేస్తారు, మీరు ఏం అంటే కాంగ్రెస్ ఆడకూడదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీరు ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాం, ఈరోజు 20 members వచ్చాం. కడప నుంచి వచ్చిన ఉన్నారు, కర్నూలు నుంచి వచ్చిన ఉన్నారు, శ్రీకాకుళం నుంచి వచ్చిన ఉన్నారు, పార్టీపురం నుంచి వచ్చిన ఉన్నారు. సో మేమందరం ఇక్కడికి వచ్చామంటే
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను ఆల్రెడీ వార్నింగ్ కాల్స్ ఎలా అంటే మీరు వెళ్తున్నారు, మీకు ఏం పని అయిపోతుంది వెళ్తున్నారు, మీకు వచ్చిన రూపాయి కూడా రాదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారో చెప్పుకొని అన్నారు చాలామంది. అయినా ఎవరేమనుకొని ఎవరేం చేసుకున్న ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ సార్కి ఈ విషయం తెలియచేయాలి. ఒకళ్ళ భవిష్యత్తు కాదు, ఇది ఒక కుటుంబం భవిష్యత్తు. అలా ఎంతమంది 400 కుటుంబాలు. ఈ అబ్బాయి వయసు ఎంత సార్? ఈ అబ్బాయిని ఇప్పుడు వేసుకుని ఈ మేడం వచ్చారు, ఆవిడకి ఏంటి అంత అవసరం చెప్పండి? చిన్న పిల్లాడు, ఇంత ఎండలో తిరుగుతున్నాం పిల్లల్ని వేసుకొని. ఇప్పుడు 4 లక్షలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 4 లక్షలు అంటే అంటే ఒక సంవత్సరం ఆదాయం మాకు అది. ఎవ్రీ మంత్ మేము కష్టం అంతా కలిపి వెంచర్ రూపంలో మా గడాలు దోచేసరికి సమాధానం లేదు. మొబైల్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు కూడా ఇక్కడ విజయవాడలోని శివ అని చెప్పేసి ఒక మెయిన్ పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్కి కాల్ చేసి స్విచ్ ఆఫ్. ఆయన మెసేజ్ చేస్తే రిప్లై పెట్టారు, సార్ ఇలా నేను విజయవాడ వచ్చాను సార్ అంటే నేను తర్వాత మీకు కాల్ చేస్తాను వెంకటేష్ గారిని చెప్పేసి పెట్టేశారు. ఆయన సార్ రిప్లై లేదు, ఆన్సర్ లేదు, డబ్బులు లేవు, ఏం లేదు సార్. మాకైతే 3 సంవత్సరాలుగా కూడా అన్యాయం జరుగుతుంది సార్. ఎవరి దగ్గరికి వెళ్ళా సరే న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది. జాబు లేదు, మనీ లేదు, ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాం. ఇంట్లో ప్రెజర్స్ ఎలా ఉన్నాయంటే సార్, టు బి ఫ్రాంక్ గా ఇంట్లో ప్రెజర్స్ ఎలా ఉన్నాయంటే ఎడ్యుకేషన్ మాకు న్యాయం కావాలి, ఏ పరంగా న్యాయం కావాలి సార్. చీట్ చేయకూడదు. ఇంతమంది చాలా మంది రావడానికి ఆలోచించి రావట్లేదు సార్, ఎందుకంటే వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది నమ్మకాలు ఎవరికి లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదో మా పేరెంట్స్ ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద నిలబడితే ఫ్యూచర్లో బాగుంటుందని వాళ్ళు కష్టం చేసి పే చేసినాం సార్. మేము అది క్యాష్ విత్ ఇంట్రెస్ట్ తెచ్చిన అమౌంట్ సార్, అది మేము చేతుల నుంచి పెట్టింది కాదు. అట్లా ఇంట్రెస్ట్లు కట్టాలి, 5 lakhs ఇంట్రెస్ట్ కట్టినాం సార్ మేము. ఇట్లా మా టైం వేస్ట్, మనీ వేస్ట్. దీనివల్ల ఎంత లాస్. 400 మెంబర్స్ ఉన్నారు సార్, 400 మెంబర్స్. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి కొంతమందిని తీసుకున్నారు. మాకు తెలియదు ఏమంటారు రిమైనింగ్ మీరు ఎంత కట్టారు ఎలా కట్టారు అంటారు. చీట్ చేసే వాళ్ళు ఎలా చెప్పారంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పారు సార్. మాకు ఎలా తెలుస్తుంది? ఈ వెండర్ ఏమంటాడు, ఎండి మీరు ఎలా కట్టారు అంటారు. ఏమంటారు మీరు అలాట్ చేస్తున్నారు సార్ వెండర్స్ని, మీకు తెలియదా ఎంత కట్టించుకుంటున్నారని? మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవలేదా? ఇంతమందిని అలాట్ చేసినారు, మీరు ఎంత కట్టించుకుంటున్నారు వాళ్ళ చేత, అది నాకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఎండీగా నువ్వు ముందు తీసుకోవాలి. నువ్వు అపాయింట్ చేసిన వెండర్స్ మీరు తింటారు, మధ్యలో మేము ఎందుకు సార్ ఇంట్రెస్ట్ తెచ్చి అమౌంట్ కట్టాలి? మా పేరెంట్స్ కష్టం చేసింది సార్, అది మేమేం ఊరికే తెచ్చుకోలేదు కదా. ఊరికే తెచ్చుకుంటే మేము కూడా వదిలేసింటాం, వీళ్ళకి ఎప్పుడో బాకీ ఉన్నాం కట్టిన్నామని. ఇంట్రెస్ట్లు తెచ్చి ఆ ఇంట్రెస్ట్కి ఇప్పటికీ మేము మోస్తున్నాం సార్. ఎవరు కట్టాలి అవన్నీ? మేము కదా కట్టాల్సింది. 5 lakhs ఇంట్రెస్ట్ పెడతారు సార్. ఇప్పటికి 3 years నుంచి ఎంత పడుతుందో చెప్పండి సార్ ఒకసారి. కానీ మేము 5 lakhs పే చేసినాం సార్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే 2021-22 నుంచి ఉంది సార్, కట్టాం సార్. 22 నుంచి ట్రైనింగ్ అని చెప్తారు, విజయవాడ రమ్మంటారు, ఖమ్మం రమ్మంటారు, 1 week హాస్టల్లో ఉంటారు. హాస్టల్ ఆ ఛార్జెస్ మేము పెట్టుకోవాలి సార్. ఆ 1 week ఏదో మాకు వచ్చేస్తుందని మేము ట్రైనింగ్ ఫేస్ చేసి రిటర్న్ వెళ్తే మళ్ళీ కాల్ కోసం వెయిటింగ్. నీ నెక్స్ట్ మంత్ వస్తుందో నెక్స్ట్ మంత్ ఇట్లా 3 years టైం వచ్చేసింది. ఈ 3 years లో మేము వేరే జాబ్ ఏదైనా ఆల్ఫాబెట్ వెంచర్స్ అని చెప్పారు సార్. వెంకటేశ్వర్లు ఆల్ఫాబెట్ వెంచర్స్ ఏవి ఫెస్ట్ ఆల్ఫాబెట్ వెంచర్స్ ఏవి ఫెస్ట్ అని ఇచ్చారు సార్ మాకు. ఆ లిస్ట్ ఇందులో ఉంది. మధ్యవర్తులు రమేష్ అని అతను కట్టించుకొని కాదర్ మధ్యలో పెట్టేసి వాళ్ళ మీడియేటర్ కడప నుంచి శ్రీకాంత్ అని అతను పెట్టుకొని వాళ్ళు కాదర్ ఎండీకి పంపించారు సార్. అట్లా ఈ మధ్యలో 4 members మీడియేటర్తో మాకు 5 lakhs నష్టపోయినాం మేము. అదే డైరెక్ట్ ఎండీ కట్టించుకుంటే ఇంత ఉండేదేమో కాదేమో సార్. మీరు పెట్టిందే ఫ్రాడ్, మాకు తెలియక మేము బుక్ అయినాం. ఇంతమందితో మా చేత కట్టించి ఒక ఎండీగా నువ్వు చీట్ చేసినావు, నీ వల్ల పేర్లు చెప్పుకొని ఈ వెండర్స్ మాత్రం మనీ తిన్నారు. మీ వెండర్స్